కాకినాడ నుండి బియ్యం అక్రమ రవాణా జరుగుతోంది. ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే ఈ బియ్యంకి సంబంధించినటువంటిది అది రేషన్ బియ్యం అన్నది అందరికీ తెలిసింది. రేషన్ బియ్యం జనాలకి అమ్మితే జనాలకి ఇస్తే జనాలు ఆ బియ్యాన్ని వేరే వాళ్ళకి అమ్ముకుంటున్నారన్నది నిజం. వాళ్ళు వ్యాపారులకి అక్కడి నుండి ఈ రవాణా జరుగుతుందన్నది నిజం. అది అక్రమ సక్రమ అంటే చట్ట ప్రకారం అయితే సక్రమం. ఎందుకని తాము కొనుక్కున్న బియ్యాన్ని వాళ్ళు వేరే వాళ్ళకి అమ్ముకుంటున్నారు. షాపుల వాళ్ళు బియ్యం కొనుక్కున్నారు, షాపోడో లేకపోతే బ్రోకరో ఆ తాము కొనుక్కున్న బియ్యం తీసుకెళ్ళి అమ్ముకుంటున్నాడు. కాబట్టి ప్రభుత్వం ఏమీ చేయలేకపోతుంది. కానీ ఈ విషయం మీద చర్చ జరగాలన్నటువంటిది పవన్ కళ్యాణ్ ప్రయత్నం. పెద్ద ఎత్తున చర్చకే తీసుకొచ్చారు. అయితే అసలైనటువంటి లాజికల్ పాయింట్ ఏంటంటే ఒక డిప్యూటీ సీఎం హోదాలో సాధారణంగా రాజకీయ నాయకులకి లేదా ప్రభుత్వాధినేతలకి పోర్టులో ఏ ప్రారంభోత్సవాలు ఇట్లాంటి వాటికి అనుమతిస్తారు, కానీ తనిఖీలకు అనుమతి ఇయ్యరు, మంత్రులకి ఇట్లాంటి వాటి. అయితే ఆ అధికారం ఉంది అన్నటువంటిది పవన్ కళ్యాణ్ బలంగా నమ్మేది. అది నిన్న నిరూపించి చూపించారు. ఏకంగా షిప్పుకే వెళ్ళి ఒక డిప్యూటీ సీఎం తనిఖీ చేసింది భారతదేశంలో మొట్టమొదటి వ్యక్తి. ముఖ్యమంత్రులు ఉప ముఖ్యమంత్రులు కూడా తనిఖీలు చేయొచ్చు అన్నటువంటి ఒక కొత్త సంప్రదాయానికి తెరదీశారు. మొన్న కలెక్టర్ వెళ్ళి షిప్లో తనిఖీ చేస్తే ఇప్పుడు డిప్యూటీ సీఎం వెళ్ళి తనిఖీలు చేయడం. యాక్చువల్గా ఇంతవరకు భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇది జరగలేదు. ఇప్పుడు అన్ని రాష్ట్రాలు అంటే సాధారణంగా ఏంటంటే వ్యాపార కార్యకలాపాలలోకి ఇలాంటి పోర్ట్లు ఇట్లాంటివన్నీ కూడా ప్రైవసీ ఉంటే వాటికి ప్రత్యేక హక్కులు ఉంటాయి. అట్లాంటి వాటిలోకి రాజకీయాన్ని ఎలవ్ చేయరు. అయితే ప్రభుత్వం అనేది రాజకీయం కాదు, ప్రభుత్వం అనేది అధికారిక హోదా. ఆ అధికారిక హోదాలో వెళ్ళడం అన్నటువంటిది జరిగింది. ఇప్పుడు దీని ఇంపాక్ట్ రాబోయేటటువంటి రోజుల్లో దేశంలోని వివిధ రాష్ట్రాల మంత్రులు ముఖ్యమంత్రులు కూడా ఇట్లాగా షిప్పులలోకి వెళ్ళి తనిఖీలు చేస్తాం అనేటటువంటి ఒక సరికొత్త కల్చర్కి తెరదీసుకొచ్చారు. ఒక కొత్త సంప్రదాయానికి తెరదీశారు. ఇప్పుడు కేంద్రానికి ఒక పెద్ద పరీక్ష అనమాట. ఏంటి అంటే ఇట్లాగా ఎలవ్ చేయొచ్చా, చెయ్యకపోతే అదిగో మోసాలు చేస్తున్నారు, స్మగ్లింగ్ చేస్తున్నారు అన్నట్టు. చేయిస్తే కనుక రాజకీయ నాయకుల జోక్యం పెద్ద ఎత్తున పెరిగిపోతుంది. అప్పుడు ప్రతి వ్యాపారస్తుడికి కొత్త భయాలు వస్తాయి. దీనికి పవన్ కళ్యాణ్ తీసుకొచ్చినటువంటి ఈ కాన్సెప్ట్ ప్రయోజనం అవుతుందా బ్యాడ్ అవుతుందా రాబోయే రోజుల్లో తేలుతుంది.